నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి రాహుల్. నమస్తే అండి. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి పోలీసులు ముఖ్యంగా సజ్జనార్ గారు ట్వీట్స్ చూసాము, మాట్లాడడం చూసాము. కాస్త సీరియస్ గా ఉన్నట్టుగానే మనకు అర్థమవుతోంది. విష్ణుప్రియ గారికి పంచగుట్ట పోలీసులు, అలానే శ్యామల గారికి కూడా నోటీసులు అందబడ్డాయి. ఒక 2-3 రోజుల్లో వీళ్ళ అరెస్టులో తథ్యం అంటూ ఒక వార్త. నిజమేనా? ఇవన్నీ మనం అరెస్ట్ నోటీసులు వెళ్ళాయి, లేకపోతే వాళ్ళని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు, వాళ్ళకి ఇన్ని ఏళ్ళు శిక్ష పడుతుంది, ఇవన్నీ ఆలోచించిన పక్కన పెడితే వీళ్ళందరూ మేజర్లేగా, చదువుకున్న వాళ్ళేగా. ఆ సెలబ్రిటీ స్టేటస్ రావడానికి ఎంతమందికి సలాములు కొట్టుంటారు, ఎంత టాలెంట్ని చూపించుంటారు. ముందు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఎక్కడో పుట్టి ఇప్పుడు మనలాగే ఇప్పుడు నేను అనలిస్ట్గా నేను క్రియేట్ చేసుకోవడానికి నాలో ఉండే టాలెంట్ అంతా నేను చూపించి ఒక సిచ్యువేషన్ అనాలిసిస్ చేస్తూ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా కాకపోవచ్చు, ఇలా అయ్యి ఉండొచ్చు అని మాట్లాడుతూ ఉంటే నన్ను చూసే వాళ్ళకు కూడా ఓకే వీడు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, లేకపోతే వీడు తప్పుగా మాట్లాడుతున్నాడు, ఆమె కరెక్ట్గా యాంకరింగ్ చేయట్లేదు, ఆమె కరెక్ట్గా యాంకరింగ్ చేస్తున్నాను మాట్లాడుకుంటూ మనం ఈ స్టేట్కి రావడానికి ఎంత ఆలోచించి స్టేజ్కి వచ్చి ఉంటాము. అలాగే ఆ సెలబ్రిటీలు కూడా ఎవరైతే సో కాల్డ్ సెలబ్రిటీస్ అని చెప్పుకుంటున్నారో ఫైన్, వాళ్ళకంటూ ఒక ఫేమ్, ఆ టాలెంట్ ఉంది, వాళ్ళది బాడీ షేమింగ్ కూడా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వేసుకునే బట్టల్ని కానీ, ఇప్పుడు అనసూయ గారు కానీ, విష్ణుప్రియ కానీ, రీతు చౌదరి కానీ, శ్యామల కానీ, సుప్రీత గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళ 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 బట్టలు, వాళ్ళ మాట తీరు, వీటన్నిటి మీద ట్రోల్స్ అయ్యి అవన్నిటిని అధిగమించి ఈ స్టేజ్కి వచ్చారు. ఇంత స్టేజ్కి వచ్చాక డబ్బుకు కకృతి పడి సంపాదించుకుంటున్నారు కదా, మరి అత్యాస ఎందుకు? ఇప్పుడు ఒక ఎండార్స్మెంట్, ఇప్పుడు సమంత ఉంది, తమన్నా ఉంది, వీళ్ళందరూ ఒక ఎండార్స్మెంట్, ఒక టూత్ పేస్ట్కో సమంత కోల్గేట్కి ఇచ్చిందిగా, క్లోజప్కి ఇచ్చారుగా చాలామంది, మహేష్ బాబు గారు డెనివర్ అనే ఒక పర్ఫ్యూమ్కి ఇచ్చారుగా. దాన్ని నేను యూస్ చేస్తున్నాను కాబట్టి, నేను ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి మీరు యూస్ చేయండి. నేను ఈ బ్యూటీ ప్రోడక్ట్ నేను ప్రమోట్ చేస్తున్నాను. లక్స్, ఐశ్వర్య దగ్గర నుంచి దానికి ముందు శ్రీదేవి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇప్పటికీ లక్స్ వాడతారు, డవ్ సోప్, ఇవన్నీ ఇవి మేము యూస్ చేస్తే మా స్కిన్కి ఎఫెక్ట్ కాదు, మీరు కూడా సున్నితమైన స్కిన్ యూస్ చేయండి, సెన్సోడైన్ టూత్ పేస్ట్, ఇవన్నీ ఎందుకు ప్రమోట్ చేస్తారు? మనం వాళ్ళు యూస్ చేస్తారు కాబట్టి మనం కూడా వాడతాం. ఈ మధ్య కాలంలో దొంగ ప్రమోషన్స్ అన్ని, దొంగ ప్రోడక్ట్స్ అన్ని తీసుకొచ్చి జనాల మీద రుద్దుతున్నారని చెప్పి దే స్టార్టెడ్ దేర్ ఓన్ ఫ్రాంచైజ్. కృతి సనన్ హైఫన్, రకుల్ ప్రీత్ సింగ్ గారు ఒకటి, నయనతార గారు ఒకటి, శ్రీలీల గారు న్యూడ్ అని చెప్పి, సమాంత వచ్చి సీక్రెట్ కెమిస్ట్రీ అని చెప్పి, దే ఆర్ క్రియేటింగ్ దేర్ ఓన్ ఫ్రాంచైజ్ సో దట్ రేపు పొద్దున్న రోజున ఎవరు వచ్చి మేడం మీరు యూజ్ చేస్తున్నారని మిమ్మల్ని నేను సపోర్ట్ చేసి మిమ్మల్ని నేను ఫాలో అవుతాను, మీరు ఇన్స్పిరేషన్ కాబట్టి మీరు యూజ్ చేస్తున్నారని నేను యూజ్ చేశానండి, సో నాకు బాగా ఉంది ప్రోడక్ట్, లేదా నువ్వు చెప్పావు కదా అని చెప్పి నేను వెళ్ళి యూజ్ చేస్తే నాకు స్కిన్కి ఏమైనా అయితే ఆమెనే నిందిస్తారు. ఈ బేసిక్ రూల్స్ తెలియకుండానే ఒక ప్రోడక్ట్ని కానీ ఒక యాప్ని కానీ దేనైనా ప్రమోట్ చేస్తారా? మ్యూచువల్ ఫండ్స్ తీసుకుందాం, ఇప్పుడు బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ వదిలేయండి, ఒక దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, యాక్కో హెల్త్ ఇన్సూరెన్స్, లేకపోతే ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, స్టాక్ మార్కెట్లో చేయండి. యూట్యూబర్స్లోనే యూట్యూబ్కి ముందు వాళ్ళు ఒక యాడ్ ఇస్తారు, మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయండి మీకు ఇంత డబ్బులు వస్తాయి అని చెప్పి. కానీ కండిషన్స్ అప్లై, ప్లీజ్ రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ బిఫోర్ ఇన్వెస్టింగ్ అని చెప్పడానికి ఏమైంది? సినిమా ముందు మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పే దాంట్లో వాళ్ళు యూజ్ చేస్తారు. అంటే ముందు వాళ్ళు హింట్ ఇస్తున్నారు, ఇవి చెప్పాలి, అది మ్యాండేటరీ. అది అలాంటిది మీరు ఏమీ చెప్పకుండా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేటప్పుడు ఎవడైతే వచ్చి నీకు ఈ యాప్ని ప్రమోట్ చేయని నిన్నో నీ పిఆర్నో కాంటాక్ట్ అయినప్పుడు దాని గురించి ఒక అగ్రిమెంట్ ఉంటుంది, అగ్రిమెంట్లు సైన్ చేయించకుండా నువ్వు ఎట్లా ప్రమోషన్ ఇస్తున్నావు? ఇప్పుడు ఇంకొకటి కూడా నేను చెప్తాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక యాడ్ చేశారు సుమా గారు. అవును, వాడేమో దాన్ని బిషానే ఎత్తేసారు. అందరూ సుమా గారి వల్లే మేము ప్లాట్లు కొన్నామని కూడా పెద్ద ఇష్యూ చేశారు. కానీ వాడు ఎత్తేస్తాడన్న విషయం సుమా గారికి తెలుసా? అదే నేను ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కూడా చాలా రకరకాల, ఇప్పుడు ఆల్కహాల్ కి సంబంధించి లేకపోతే ఆరోగ్యానికి హానికరం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతుంది, దాన్ని ప్రమోట్ చేయం మనం. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో అది సైకలాజికల్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అది అట్లా అవుతుందని వీళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు కదా. తెలియకపోవడం అనేది కాదు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది వాడు ఎత్తేస్తాడా లేదా అనేది సుమగారికి తెలియదు, ఎందుకంటే అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది అని అనుకుందామె. ప్లాట్లే కదా, ఇళ్ల స్థలాలు అమ్ముతున్నారు, దాంతో తప్పే ఉంది, స్థలాన్ని అంతా వెళ్ళిపోరు కదా. రెండోది బెట్టింగ్ యాప్ అనేది క్లియర్ గా తెలుసు వాడికి దేంట్రా అది, ఇప్పుడు వాడు వచ్చినప్పుడు ఏంట్రా ఇది అని అడుగుతాం కదా మనం. ఇప్పుడు అది తప్పు అయినప్పుడు, లీగల్ కానప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ టిక్ టాక్ ఉండేది, అవును. దానివల్ల చాలా ఇబ్బందికరమైన అవును. పరిస్థితులు వచ్చాయి. ఉమ్, టిక్ టాక్ చేసే వాళ్ళని బ్యాన్ చేశారా, ఉమ్. లేకపోతే ఆ సంస్థను బ్యాన్ ఆ చేశారా? సంస్థనే బ్యాన్ చేశారు ఇప్పుడు మంది. ఇది కూడా అదే అడుగుతా. ఇప్పుడు వాళ్ళు చేయడాన్ని నేనేం ప్రోత్సహిస్తున్నానని కాదు, మేబీ ఇది కూడా మనకు ఉంది కాబట్టి చేసి ఉండుండొచ్చు. అది తప్పు అని చెప్పిన తర్వాత కూడా చేశారనుకోండి, చేశారని ఇప్పుడు వాళ్ళకి కేసులు అది ఇచ్చారు. ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ సింపుల్ రీజన్, నీకు తెలియదు, హా, నువ్వు యాప్ని ప్రమోట్ చేసేసావు, కానీ నీకు ఇన్స్టాగ్రామ్లోనో వాట్సాప్లోనో కమ్యూనిటీలోనో ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఉంది కదా, అవును. దీన్ని యూస్ చేసి చచ్చిపోతున్నారు, దీన్ని యూస్ చేసి నష్టపోతున్నారని మీరు న్యూస్లు చూడరా? హ్మ్. అంత విచక్షణ లేకుండా అంత సొసైటీలో ఏం జరుగుతుందో తెలియకుండా కానీ దాన్ని బతికేస్తున్నారు. బ్యాన్ చేయాల్సింది గవర్నమెంట్. అప్పుడు నువ్వు ఇనిషియేటివ్ తీసుకోవాలి. సార్ నాకు వీడు వచ్చి డబ్బులు ఇచ్చాడు నన్ను ప్రమోట్ చేయమని, నాకు తెలియక నేను చేశాను, ఇప్పుడు సో కాల్డ్ సజ్జనార్ గారు వచ్చి ఇవన్నీ దాన్ని కంట్రోల్ తీసుకుంటున్నారు. చేయాల్సిన మెయిన్ బాధ్యత ఎవరి మీద అంటారు? ప్రమోట్ చేసే వాళ్ళ. గవర్నమెంట్ది. నో అసలు మామూలుగా మాట్లాడుకుందాం. నేనేం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేసింది కరెక్ట్ అని నేను అనట్లేదు. గవర్నమెంట్ ఇది ప్రమోట్ ఖచ్చితంగా. చేస్తున్నారు అని అన్నప్పుడు దాన్ని ఎక్కడ ఆదిలోనే కదా ఆపేయాలి. నేను అదే అంటున్నానండి, ఇంత దాకా తీసుకొచ్చేదాకా పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలిసేదాకా కూడా ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళు స్వచ్ఛందంగా ఇనిషియేటివ్ తీసుకొని అయ్యయ్యో మేము చెప్పామని, ఇప్పుడు వాళ్ళకు కూడా మెసేజ్లు వస్తాయి కదా, విష్ణుప్రియ అక్క మీరు ఇట్లా ప్రమోట్ చేశారని మేము తీసుకున్నాం, ఇన్స్టాగ్రామ్లో చూడకపోవచ్చు, అట్లీస్ట్ ఏదో ఒక టైంలో ఒక న్యూస్, ఇప్పుడు ఈమె ప్రమోట్ చేసిన యాప్ గురించి ఆమెకు తెలుసు కదా, ఏ యాప్ని ప్రమోట్ చేస్తుందో ఆమెకు తెలుసు, ఈ పలానా యాప్ వల్ల పలానా కుటుంబం నష్టపోయింది అని ఈమె ఎప్పుడో చదువుంటుంది, న్యూస్లోనో పేపర్లలోనో స్టేటస్లో పెట్టుకోవడమో ఏదో చేసి చదువుంటుంది. చదివినప్పుడు అయ్యో నేను కూడా ఇది ప్రమోట్ చేశాను కదా, నా వల్ల ఇంత నష్టపోతున్నారే, నేను ఎందుకు వెళ్ళి దీన్ని యూజ్ చేయొద్దు, ఇట్లా జరుగుతోంది, ఇది బోగస్ యాప్, ఇది ఫ్రాడ్ యాప్ అని ఎందుకు చేయలేదు అంటే, నీకు డబ్బులు ముట్టాయి, డబ్బులు బ్యాంకులో వేసేసుకున్నావు, వదిలేసుకున్నాను. అంటే నాకు అంటే నేను మళ్ళీ చెప్తాను, మళ్ళీ చెప్తాను, వాళ్ళు ప్రమోట్ చేస్తున్న వాళ్ళు నేను తప్పుపడుతున్నాను నేను అన్నాను. మీకు గుర్తుండి ఉంటే ఇప్పుడు పేర్లు తీయను నేను, ఏదైతే మనం సాఫ్ట్ డ్రింక్లు అని తాగుతామో ఆ డ్రింకులతో బాత్రూమ్ క్లీన్ చేసిన వీడియోస్ చూసాం, చూసాం. అవును. మరి వాటిని పెద్ద పెద్ద స్టార్స్ ఇప్పటికీ ప్రమోట్ చేస్తున్నారు తాగండి అని. దాన్ని ఏమనాలి? ఇప్పుడు బాత్రూమ్ తలతలా మెరిసిపోయేలాగా క్లీన్ చేశారంటే దాని లోపల ఎంత ఇది యాసిడ్ లాంటిదో ఏది ఉండాలి, మరి మనం డైరెక్ట్ గా పొట్టలోకి తాగుతున్నాం. దాన్ని ఎవరైనా ఆపేశారా? దాన్ని యూజ్ చేస్తే ఇలా అవుతుందని తెలిసాక ఏదైతే ఆ బ్రాండ్ అయితే ఉందో ఆ బ్రాండ్లో వాళ్ళు టెస్ట్ చేసి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని ఇచ్చి ఆ ఎండోర్స్మెంట్ ఎవరైతే సైన్ చేస్తారో, షారుఖ్ ఖాన్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ ఇంకో ఎక్స్ పీపుల్, ఆ ఎండోర్స్మెంట్కి వీళ్ళు ల్యాబ్ రిపోర్ట్ పంపించాలి. ఎండోర్స్మెంట్ సైన్ చేసే ముందు ఆ ల్యాబ్ రిపోర్ట్ చూడాలి, వీళ్ళు చూసాకనే ఎండోర్స్మెంట్ మీద సైన్ చేస్తారు. ఒకప్పుడు అంత తెలివి ఉండేది కాదేమో, కానీ జనరల్గా ప్రమోట్ చేసే వాళ్ళు డబ్బులు వస్తున్నాయి కదా మన హీరోయిన్లు, దట్ ఈస్ వాట్. ఎప్పుడైతే దీనివల్ల ప్రాణహాని లేకపోతే దాంట్లో యాసిడ్ ఉంది, మనమే బయటకు వెళ్ళినప్పుడు దాహం వేస్తుందండి, ఏదో ఒక కూల్ డ్రింక్ తీసుకొని తాగేస్తాం, అంత హెల్త్ కాన్షియస్లో అక్కడ ఉంటాం, ఇప్పుడు ఎక్కడారిలో ఉంటాం అక్కడ. సో అలాంటిది ఇప్పుడు ఎండోర్స్మెంట్ సైన్ చేసేటప్పుడు మ్యాండేటర్లీ అవన్నీ ల్యాబ్ రిపోర్ట్స్ అని చూసాకనే ఎండోర్స్మెంట్ సైన్ చేస్తున్నారు. సెకండ్ థింగ్, ఇప్పుడు ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ దాన్ని నిర్మూలించాలి కంటిన్యూస్గా అని చెప్పి గవర్నమెంట్ ఒక ప్రతిపాదన పెట్టింది అధిష్టానానికి, ఎట్లయితే టిక్ టాక్ రిమైనింగ్ యాప్స్ అన్ని మన దాంట్లో బ్యాన్ చేశారో దీన్ని కూడా బ్యాన్ చేయండి అని. వీళ్ళ మీద ఎందుకు ఇప్పుడు చర్యలు తీసుకుంటే దానికి ఒక సింపుల్ రీజన్ ఏంటంటే, తప్పు తెలిసిపోయినా కూడా మళ్ళీ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకున్నారని ఆ 11 మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది. ఆల్రెడీ తెలుసు నీకు తప్పని. శ్యామల గారు ఒక పార్టీకి ఆమె ఇప్పుడు ఒక స్పోక్స్ పర్సన్గా కూర్చొని మాట్లాడుతున్నారు ఆ పార్టీ తరఫున. ఇంతమంది గురించి నువ్వు నిందలు వేసే ఆమెవి నేను కూడా ఒకప్పుడు ఇలా ప్రమోట్ చేశానండి క్షమించండి అని చెప్పడం లేదేంటి అని ఆమె మీద కూడా చాలా మంది అది తప్పు అవుతుంది. అంటే ఒకరే కాదు అందరికి ఇప్పుడు దాని వల్ల కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని అనగానే అక్కడికి అది ఆపేయడం మంచిది. అది ఆపకుండా చేశారని ఇప్పుడు వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.